వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుక్కల నివారణకు నడుం బిగించిన జీహెచ్ఎంసీ వీధి కుక్కలను పట్టుకోవడానికి రంగంలోకి 30 టీములు. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కారు చోరీ పోలీసుల విచారణ జరిపి సెక్యూరిటీ పెంచాలని వినతి. కర్ణాటకలో చోరీ అయిన ఆర్టీసీ బస్సు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో లభ్యం. తాండూరు పోలీసుల సహకారంతో 12 గంటల్లోనే బస్సు ఆచూకీ కనిపెట్టిన కర్ణాటక పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ సంచలన తీర్పు. తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్న కొడుకు కోడలకు 2 వారాల జైలు శిక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్లో కుక్కల నివారణకు జీహెచ్ఎంసీ నడుము బిగించింది. అంబర్పేటలో బాలుడి ఘటన తర్వాత అధికారులలో చలనం వచ్చింది, రంగంలోకి దింపింది. అవి నిజంగా కౌసు జీవులు ఇక్కడ పక్కన ఉన్నప్పుడు అవి దొరుకుతున్నప్పుడు అవి ఎందుకు ఆవాసం నేర్పించుకోవు. అయినా చికెన్ సెంటర్లకి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పింది. ఒకవైపు మూసీ ల్యాండ్ అండి, ఇది మూసీ ల్యాండ్ కాపాడాలి. దీనికి చైర్మన్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఇవన్నీ కబ్జాలు చేస్తే ఒకరోజు మీడియాలో వస్తే నేను పోరాడుతున్నా. సుమారుగా 3.5 ఎకరాలు స్థానిక కార్పొరేటర్తో కలిసి మేము కాపాడినాం, దాన్ని ఒక పార్కు చేస్తామన్నాం. కానీ ముఖ్యంగా గోల్నాక డివిజన్లో మూసీ యొక్క భూమి ఉన్నది. ఆ భూమిని వీళ్ళందరూ కూడా క్రాప్ బిజినెస్ కానీ చికెన్ బిజినెస్ ఫోన్ చేసినా లేదు. नको नको अरे नको जी, अरे भाई క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కారు చోరీకి గురైంది. తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదని, తనకు ప్రత్యర్థుల నుండి ప్రాణహాని ఉందన్నాడు. చికోటి ప్రవీణ్ కొంతకాలంగా తమ ఇంటిపై రెక్కి నిర్వహిస్తున్నారని, పోలీసులు విచారణ జరిపి సెక్యూరిటీ పెంచాలని కోరారు. హిందుత్వం కోసం క్యాసినోను వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అవకాశం ఉంటే రాజకీయాల్లోకి వస్తారని స్పష్టం చేశారు. 12:31 మధ్యలో ఎవరో వచ్చినారు, ఒక్కడొచ్చినాడు. బయట 5-6 మంది తిరుగుకుంటా మరి సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఒక్కడు లోపలికి వచ్చి డైరెక్ట్ ఏదైతే కీస్ ఉంటే ఆడికి వెళ్ళి డైరెక్ట్ రేంజ్ రోవర్ ట్రై చేసినారు. అది ఓపెన్ కాకపోవడంతో బయట ఇన్నోవా తీసుకెళ్ళి ఇంట్లో అంతా తిరిగినాడు, కిందకి వచ్చి తిరిగినాడు. ఇది దొంగల పని అనుకుంటున్నారు, దీనిపైన వెనక ఇంకేదనుకుంటున్నారు? నాకు అదే అర్థమవుతుంది. దొంగల పని అయితే డైరెక్ట్ ఇంటికి వచ్చి ఆ లోపల తిరగాల్సిన అవసరం లేదు. డమ్మీ కీస్ తోటో దేనితో చేయాలి. అది కాక దొంగలకు ఇవ్వాలి. రేపు కార్లో దొంగతనం అనేది రేర్, ఎందుకంటే సిటీలో ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మరి ఇండైరెక్ట్ ఎవరైనా వార్నింగ్ ఇద్దామని చూస్తారో ఆయన అనేది మరి పోలీస్ ఎంక్వైరీ చేయాల్సింది. గతంలో కూడా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, మీరు కంప్లైంట్ కూడా ఇచ్చారు డీజీపీ గారు. దానిపైన ఎటువంటి ఎంక్వైరీ చేయాలి, మేము ఏమని కోరుకుంటున్నాం? దానిపైన ఎంక్వైరీ చేసి ఏం లేదని అప్పుడే చేసి క్లోజ్ చేసినారు వాళ్ళ ఫైలు. కానీ అది వాస్తవం కాదు, చూడాలి. మరి ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటివి వస్తున్నాయి సంఘటనలు. మరి
రకరకాల వ్యక్తులు రాత్రిపూట ఇక్కడ తిరగడం జరుగుతుంది. మరి రెక్కి అనుకోవాలా ఏమనుకోవాలా మరి చూడాలి. ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో ఆ కోణం కూడా ఆలోచించాల్సిన విషయమే. మనం ఉండేది కూడా ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీకి టచ్ అయ్యి ఉంటాం కాబట్టి అది కూడా అండర్ ఎస్టిమేట్ ఏనేది లేదు. మరి కొందరు మనం మాట్లాడే విధానం కొందరు ఒక వర్గానికి నచ్చకపోవచ్చు. కాబట్టి ఎనీథింగ్ కెన్ బి సస్పిషియస్. ఇప్పుడు దొంగతనం చేసిన కార్ దొరికిందా? దాన్ని ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగింది? దొంగతనం చేసిన కార్ అయితే దొరికింది. మరి అదుపులో తీసుకున్న సంగతి అయితే ఇంకా క్లారిటీ రాలేదు. కార్ అయితే వాడు దొంగతనం చేసి అటు ఇటు తిరిగి ఒకరిని యాక్సిడెంట్ చేసి మరి భయపడి ఆడ పెట్టేసి పారిపోవడం జరిగింది. నేను అనుకోవడం ఎవరో ఇండైరెక్ట్గా మేము వీకెండ్ ఎనీథింగ్ నేను ఏమైనా చేయగలుగుతాం నిన్ను అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. మీరు డీజేకి గతంలో కూడా ఇచ్చారు కదా గన్మెన్ గురించి, ఏమంటున్నారు? వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది? ఏం లేదు, థ్రెట్ లెవెల్స్ ఏం లేవు అని చెప్పి వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. మళ్ళీ నిన్న ఫ్రెష్గా డీజీ గారు కొత్త డీజీ గారు వచ్చారు కాబట్టి కొత్త డీజీ గారికి నేను మళ్ళీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని. వారు సానుకూలంగానే స్పందించారు. మరి లెట్స్ వెయిట్ అండ్ సీ. నిన్న ఫిర్యాదు పోలీస్ ఎక్స్ట్రీమ్ అందరూ కూడా అలర్ట్ అయినారు. బాగానే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. రాజకీయంగా ఉన్నది అవకాశం అయితే ఉన్నది. మరి లెట్స్ వెయిట్. ఆ నేపథ్యంలో ఏమన్నా చెప్పలేము. కొందరికి రావడం సిటీలో నేను రావడం ఇష్టం లేదు, కొందరు లీడర్లకు ఇష్టం లేదు. మరి అక్కడ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం? ఇంకేం క్లారిటీ లేదండి. అది పోటీ చేస్తామా చేయమా జాయిన్ అవుతామా జాయిన్ అయినామా అనేది కూడా లేదు. జనాలు అయితే ఇష్టపడుతున్నారు, రావాలని కోరుకుంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. కర్ణాటకలో చోరీ అయిన ఆర్టీసీ బస్సు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని తాండూరు ప్రాంతంలో లభ్యమైంది. బస్టాండ్లో నిలిపి ఉన్న బస్సును గుర్తు తెలియని ఘనుడు ఎత్తుకెళ్లాడు. కర్ణాటక తాండూరు పోలీసుల సహకారంతో 12 గంటల్లోనే బస్సు ఆచూకీని కనిపెట్టారు. కర్ణాటక రాష్ట్రం చించోలి ఆర్టీసీ బస్టాండ్లో తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి బస్సును ఎత్తుకెళ్లాడు. గమనించిన సిబ్బంది గుల్బర్గా డీసీ వీరేష్ కి సమాచారం అందించారు. దీంతో చించోలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని తాండూరు పోలీసుల సహకారం కోరారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా తాండూరు మండలంలోని భూకైలాస్ వద్ద చోరీ అయిన బస్సును గుర్తించారు. వెంటనే కర్ణాటక తాండూరు పోలీసులతో పాటు డీసీ సిబ్బంది భూకైలాస్ వద్దకు చేరుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. KKRTC का बस 3:30 AM में चोरी हुआ था। चिंचोली बस स्टैंड से चोरी किए थे। हर रोज बस वहीं रुकते थे, जैसा आज भी रुकाए थे। और सुबह जाके 6 बजे देखे तो बस नहीं था। तो हम लोग जाके चिंचोली पुलिस स्टेशन में कंप्लेंट दिए थे। तो उधर चिंचोली DYSP श्री R सज्जन कोप्पा, CPI अमरप्पा शिवबला, PSI चिंचोली महबूब अली, PSI मिरियाना राजशेखर राठौड़ और HC शमशुद्दीन मिरियाना, बीरप्पा मिरियाना, राजू कुंचावरम, शिवानंद चिंचोली, मटलिंग चिंचोली, रमेश बालकृष्ण रेड्डी, ईश्वर, अप्पा साहब शिमकूर, ये सभी पुलिस डिपार्टमेंट वाले 4 टीम बना के वो CCTV में देख के जब गाड़ी इधर आए थे थांडोर में, कम से कम 20 पेट्रोल बंक में हमारा PSI महबूब अली साहब कोशिश करके ये बस इधर पकड़ा गया। और हमारा RTC का टीम भी, मैं DC हूँ गुलबर्गा KKRTC का, और हमारा सिक्योरिटी ऑफिसर है, ट्रैफिक ऑफिसर और डिपो मैनेजर, और हम DSI सभी लोग आके सभी मिलके काम कर रहे थे। अभी बस इधर मिल गया भू कैलाश इसमें, तो बहुत अच्छा हो गया अभी मिलके। मैं वीरेश हूँ, डिविजनल कंट्रोलर कलबुर्गा KKRTC का। ये बस चिंचोली में चोरी हुए थे। हम ढूंढ के आके इधर तांडोर में भू कैलाश में मिला है। వృద్ధాప్యంలో ఉన్న కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి ఇదో హెచ్చరిక. వృద్ధులకు కూడా ప్రత్యేక చట్టాలుంటాయి. ఎవరైనా వాటిని అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని నిరూపించారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజ. సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ హోదాలో ఆయనకు ఉన్న అధికారాలను వినియోగించి వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్న కొడుకు కోడలకు 2 వారాలు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు. నరసాపురం పట్టణానికి చెందిన పుల్లూరు నాగమణి భర్త చనిపోవడంతో కొడుకు వెంకన్న
కృష్ణబాబు దగ్గర ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కొడుకు కోడలు రేవతిలు ఇద్దరు నాగమణిని చిత్రహింసలు పెడుతున్నారు. తిండి సరిగా పెట్టకపోవడం, బాత్రూంకి వెళితే తలుపులు వేయటం, తల్లిని కొట్టడం వంటి దుర్మార్గ చర్యలకు పాల్పడడంతో నాగమణి గత ఏడాది జూన్ నెలలో సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన సబ్ కలెక్టర్ సూర్యతేజ ముందుగా కొడుకు కోడలను పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. అయినా వారి పద్ధతి మారలేదు. దీంతో సబ్ కలెక్టర్ తన పరిధిలో ఉన్న ట్రిబ్యునల్ కోర్టులో విచారణ చేపట్టారు. ఇందులో కొడుకు కోడలు వృద్ధురాలైన నాగమణిని చిత్రహింసలు పెట్టడం వాస్తవమని తెలియడంతో వీరిద్దరికీ జైలు శిక్ష విధించింది. వారు ఉంటున్న ఇల్లును ఖాళీ చేసి అందులో నాగమణి నివాసం ఉండే విధంగా కింద ఉన్న పోర్షన్ అద్దెకిచ్చి వచ్చే అద్దెతో ఆమె జీవనం సాగించేలా తీర్పు చెప్పారు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హోదాలో సబ్ కలెక్టర్ తీర్పుపై బాధితురాలు నాగమణి సంతృప్తిని వ్యక్తం చేసింది. కొడుకు కోడలు తనను చిత్రహింసలకు గురి చేశారని, తన ఇల్లు తనకు అప్పగిస్తే చాలునని భావోద్వేగానికి గురైంది. లోన్ అని చెప్పండి, నేను ఇంట్లో ఉండగా అక్కడ తీసుకెళ్ళండి లోన్ అని చెప్పి నీకు ఒక పోర్షన్ చేస్తాను, నేను ఒక పోర్షన్ చేస్తానని తీసుకెళ్ళి రాయించున్నాడండి. నీకు పోర్షన్ ఇస్తానని ఒక గది ఇస్తానని చూసి చేసేలాగా రాసి ఇచ్చారండి. ఆ గది ఇచ్చాడు, కరెంట్కి 200 ఇచ్చేదాన్ని. ఇచ్చినా కానీ నన్ను చాలా ఇబ్బంది పెట్టేశారండి. నేను 24 సంవత్సరాలు నేను నా బతుకుని కష్టపడి బతుకుతున్నానండి. ఇప్పుడు కూడా నేను కష్టపడుతున్నానండి. నాకు షుగర్ ఉంది. నాకు వేరు చేసినందుకు నేను కలెక్టర్ ఆఫీస్లో పెట్టానండి. ప్రసాద్ గారు కలెక్టర్ గారు నాకు వేరు చేసినందుకు ధన్యవాదాలండి. పుల్లూరు వెంకన్నబాబు నాకు నామానండి. పుల్లూరు వెంకన్నబాబు, పుల్లూరు రేవతి. చూస్తాను లోన్ అని చెప్పండి రాయించేసానండి. ఒక గది ఇచ్చారండి. ఆ గదికి కూడా 200 ఇచ్చేదాన్ని. నన్ను చాలా భార్యాభర్తలు చాలా ఇబ్బంది పెట్టేశారండి. కొడతాం చేయటం, నీళ్ళు ఆపేయటం, కరెంట్ తీసేయటం అండి. చాలా ఇబ్బంది పెట్టేశారు. నీళ్ళు పట్టుకున్నా నీళ్ళు కూడా ఉంచేసి ఆవిడ కట్టేసేదండి. మా అబ్బాయి కూడా ఇద్దరు కూడా కొట్టేసేవారండి. నాకు చాలా హింసించేవారు. కింద నుంచి వెళ్తుంటే పైకి లైట్ తీసేసేదండి అమ్మాయి. నేను లోన్ పడుతున్నాండుగా జూన్ 9వ తారీఖుని డోర్ వేసేసిందండి అమ్మాయి. నేను 2 నెలలు నీళ్ళు ఆపేసారండి. కింద నుంచి తెచ్చినదాన్ని పక్కన అద్దెకున్న వాళ్ళు కూడా నీళ్ళు ఇస్తే ఆమె కూడా ఇవ్వద్దని చెప్పిందండి. నేను ఇవ్వద్దని అని చెప్పిందండి. కరోనా టైంలో కూడా నేను అంత బాధపడుతుంది. నాకు బిడ్డ కానీ ఏమైనా తెచ్చి ఇచ్చేవారు కదండి. నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ఉండేదానండి. ఇప్పుడు కలెక్టర్ గారు ప్రసాద్ గారు నాకు చాలా న్యాయం చేసి వీలు చేశారండి. ధన్యవాదాలండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్టీసీ కళ్యాణ మండపం సమీపంలోని పార్కు చేసిన డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గత 15 రోజుల క్రితమే డీసీఎం నుండి బ్యాటరీ దొంగలించారని డీసీఎం యజమాని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్యాబిన్ పూర్తిగా దగ్గర బయటికి పోతున్నా.
సద్దాం చెప్పి అసలు ఈ బండి ఎవరిది, అసలు ఏం జరిగింది మీకు? నా బండే సార్, ఇక్కడ పెడతాను స్టాండ్ దగ్గర డైలీ. ఇప్పుడు ఎట్లా అయిందో ఏమో, బ్యాటరీ కొట్టేసినారని ఇక్కడ పెట్టిన 15-20 రోజుల నుంచి. అయితే ఇప్పుడు ఇట్లా వస్తే జరిగింది, ఇట్లా కాలిపోయినా. మీ మీద ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా మీకు వెళ్తాను గొడవ ఉందా? సార్ గొడవ ఎవరితోనే లేదు సార్. ఆ పక్కన బండి కూడా నాదే. సో మీ డౌట్ లేదంటావు? డౌట్ బ్యాటరీ లేకుండా ఇలా కాలిపోతుంది కదా మరి? లేదు సార్, చూసుకోండి బ్యాటరీ లేదు. ఇప్పుడు కూడా లేదుగా, నేను ఇప్పుడే వచ్చిన యాక్సిడెంట్ అయ్యి బీచ్ పచ్చి దించే బ్యాటరీ కొట్టేసారు. आपका नाम क्या है बोलो? मेरा नाम शेख सद्दाम हुसैन है। क्या हुआ सद्दाम भाई? गाड़ी जल गया। कौन सा गाड़ी? तेलुगु में बोलो जी, बगैर क्वेश्चन आप बोलते रहो। कुछ भी नको रुको, तेलुगु में बोलो। जलने से वीडियो है क्या किसका पास? इधर दो। ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ఏడుపాయల చైర్మన్ బాలగౌడ్, డైరెక్టర్లు మరియు ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. క్షేమ స్థైర్య వీర విజయ అభయాయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం కర్మార్థనామ్యార్థభవాంఛాఫలసిద్ధ్యర్థం వివాహ దివసే వివాహ నక్షత్రే జన్మ నక్షత్రే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి వనదుర్గా భవాని అష్టోత్తర శతనామ కుంకుమార్చన నీళ్ళు ప్రియతమ నాయకురాలు మన అక్క మెదక్ జిల్లా ముద్దుబిడ్డ శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారి పుణ్య దంపతుల వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వివాహ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారి వద్ద అర్చన చేయించి పూజలు నిర్వహించడం జరిగింది. కాబట్టి నిండు నూరేళ్ళు పుణ్య దంపతులు ఇరువురు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఈ మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఎనలేని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి ఎదుగుదలకు కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వనదుర్గ మాత అమ్మవారిని కోరుకోవడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వీడ్కోలు పలికారు. గవర్నర్ వీడ్కోలు కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కె మోషేన్ రాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా న్యాయవాది నారపాక సురేందర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అడ్వకేట్స్ సంఘం ఎల్బీ నగర్లో ర్యాలీ నిర్వహించింది. ఓ కేసు విషయంలో నల్గొండ జిల్లాకు వెళ్లి కోర్టులో వాదించి రంగారెడ్డి జిల్లా కోర్టుకు వస్తున్న తరుణంలో ఆగంతకులు దాడి చేశారని సమాచారం. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవడం లేదని న్యాయవాదుల సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజులలో సురేందర్కు జరిగిన కేసు విషయంలో పరిష్కారం దొరకకపోతే తెలంగాణ సచివాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. Advocates like other professionals, doctors and others, advocates also require where they are protecting other people in the society. The advocates itself is not having any security, and in the recent year there are so many attacks on the advocates. We deeply condemning the attacks, and we need protection. We demanding the government strongly to ensure and enact the Advocates Protection Act immediately. న్యాయవాదిగా గత 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ మా తోటి సోదరునికి నారబోని సుధాకర్ గారు జరిగినది ఏదైతే, సురేందర్ గారు జరిగినది ఏదైతుందో అతను ఒక్కరి మీద కాదు, మా అందరి అడ్వకేట్ల మీద జరిగిన దాడిగా మేము తీవ్రంగా పరిగణించి నిన్ననేమో నల్ల బ్యాడ్జులతో మొత్తం కూడా నిరసన చేపట్టినాము. ఇవాళ కంప్లీట్ కోర్ట్స్ కూడా మా విధులను బహిష్కరించి అతనికి సంఘీభావం తెలుపుతున్నాము. ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు ఏదో మామూలు కేసులాగా ట్రీట్ చేసి ఒక న్యాయవాదిని కొట్టిండ్రు, తీసుకుపోయి మధ్యలో దొరకబట్టి అని చెప్పేసి చేయకుండా, కఠినమైన సెక్షన్లు పెట్టకుండా మామూలు సెక్షన్ పెట్టి ఇంకా వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళను ఎవరైతే ఇన్సిడెంట్ చేసారో వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. ఇది పోలీసులది కూడా దుర్మార్గమైన చర్య. మాకు న్యాయవాదులకు ఏదైతే అన్యాయం జరిగిందో సురేందర్ గారికి న్యాయం జరగాలి, 307 సెక్షన్ పెట్టాలి. అలాగే ఎవరైతే తప్పించుకు తిరుగుతున్నారో దోషులు వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలి. అప్పటి వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపమని రంగారెడ్డి కోర్టు బార్ నుంచి. విశాఖ జిల్లా పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజుకు పెను ప్రమాదం తప్పింది. పుట్టినరోజు వేడుకల సందర్భంగా ర్యాంపుపై నడుస్తుండగా అదుపు తప్పి కింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన టీచర్లే వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు తాము చెప్పిన విధంగా నడుచుకోవడం లేదంటూ పనిష్మెంట్ పేరుతో విద్యార్థులను కొందరు టీచర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనే నగరంలోని సీతమ్మధార కార్పొరేట్ స్కూల్లో చోటు చేసుకుంది. మండుటెండలో చెప్పులు లేకుండా విద్యార్థులను నిలబెట్టారు. విద్యార్థులను అలా చెప్పులు లేకుండా ఎండలో నిలిచోబెట్టడం తప్పంటూ ఓ వ్యక్తి ఆ దృశ్యాలను చిత్రీకరించారు. అయితే వీడియో చిత్రీకరించిన వ్యక్తిపై స్కూల్ టీచర్ రెచ్చిపోయారు. పిల్లలకు పనిష్మెంట్ ఇస్తుంటే వీడియో తీయడానికి మీకేం అవసరం అంటూ టీచర్ దురుసుగా ప్రవర్తించారు. అటుగా వెళ్లే కొందరు వ్యక్తులు మానవ దృక్పథంతో స్కూల్ బయట పిల్లలను నిలబెట్టడంపై టీచర్ను ప్రశ్నించారు. పనిష్మెంట్ ఇచ్చే విధానాలు ఇవి కాదని, క్లాస్ రూమ్లలో కూడా పనిష్మెంట్లు ఇచ్చుకోవచ్చని అన్నారు. అయినప్పటికీ ఆ టీచర్ పిల్లలకు పనిష్మెంట్ ఇవ్వడంలో వెనక్కి తగ్గలేదు. విద్యార్థులు ఎండలో నిల్చున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి ఘటనలపై విద్యాశాఖ అధికారులు స్పందించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. మీరెవరండి బయట?
పనిష్మెంట్ అన్నారు. దాంతోపాటు ఎవరో వీడియో కూడా తీసుకున్నారు అక్కడ వీడియో తీసుకున్నారు. అది అతను కాదండి, ఇంకో అతను కావాలంటే ఇంకో అతను. కానీ అది గొడవలాగా మనమే ఉండడం, మనమే ఉండడం అది కరెక్ట్ కాదు. మోటివేట్ వేరే విధంగా చేయాలి. లిటరల్లీ పేరెంట్స్ ఆర్ ఫూల్స్. పేరెంట్స్ తెలియట్లేదు. అది మోటివేట్ వేరే విధంగా చేయాలి. వీడియో తీసుకుంటాను. మరి మీ ఇష్టం అలాగే బయట నుంచి పెట్టాను పిల్లల్ని. సరే మీరు మాతో మాట్లాడద్దాం. నుంచి పెట్టమనండి బయట. మీ పిల్లల్ని నుంచి పెట్టి తెలుస్తుంది మీకు బాధ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుక్కల నివారణకు నడుం బిగించిన జీహెచ్ఎంసీ. వీధి కుక్కలను పట్టుకోవడానికి రంగంలోకి 30 టీములు. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కారు చోరీ. పోలీసుల విచారణ జరిపి సెక్యూరిటీ పెంచాలని వినతి. కర్ణాటకలో చోరీ అయిన ఆర్టీసీ బస్సు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో లభ్యం. తాండూరు పోలీసుల సహకారంతో 12 గంటల్లోనే బస్సు ఆచూకీ కనిపెట్టిన కర్ణాటక పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ సంచలన తీర్పు. తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్న కొడుకు కోడలకు 2 వారాల జైలు శిక్ష. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.